సాధారణంగా మనం యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల గట్ హెల్త్ దెబ్బతింటుంది, గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది అని అంటున్నారు కదా. ఇందులో వాస్తవం ఏంట అంటే కొంతమంది డాక్టర్లు యాంటీబయాటిక్స్తో పాటు కూడా ప్రోబయాటిక్స్ ఇస్తున్నారు. రైట్. సో అంటే ఈ కల్చర్ని ఎట్లా చూడొచ్చు మనం? సో ఏం లేదండి, సింపుల్. దీని అనేది ఏంటంటే యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియాస్ అంటారు. ఏంటంటే ఇప్పుడు మనం కారణం ఏదన్నా ఉండదు, యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ మన రక్తంలోకి పోయి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో క్లియర్ చేస్తుంది. దీంతో పాటు మన బ్యాక్టీరియా ఏదైతే పేగులలో ఉన్న బ్యాక్టీరియాని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో దాంతో డెఫినెట్లీ కొన్ని యాంటీబయాటిక్స్ తోటి మనకు ఆ మన నార్మల్ గుడ్ బ్యాక్టీరియా కూడా మనకు చెడిపోయి దాంతోపాటు డైజెషన్ సరిగ్గా లేకుండా దాంతో మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం యాంటీబయాటిక్ తోటి బ్యాక్టీరియా చనిపోవడం అనేది వాస్తవమే. దాంతో ప్రోబయాటిక్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే మీరు ఒక 5 డేసే వాడుతున్నారు యాంటీబయాటిక్, సో మీకు సిమ్టమ్స్ ఏం లేవు అని అంటే అవసరం లేదు. కాకపోతే సిమ్టమ్స్ వచ్చే వాళ్ళకి ప్రోబయాటిక్స్ ఇవ్వడం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.